ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, అందరికీ గుడ్ మార్నింగ్. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ఫ్రెండ్స్ అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ అయిందా అందరిది? నాది కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ముగించానండి. ఒక స్మాల్ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చేసాను మార్నింగేను. ఫ్రెండ్స్, నేనైతే ఒక ఒక ఈ ఇంపార్టెంట్ అయిన ఒక విషయాన్ని మీ అందరి దగ్గర షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ లేడీస్లో పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది కదండి. అదేనండి మంగు మచ్చలు అంటారు కదా. ఇలాంటి మనము ఎంత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, పార్లర్స్కి వెళ్ళినా కూడా ఈ మంగు మచ్చలు అనేవి వెళ్ళడం లేదనమాట. దీనికోసం నేను ఒక స్మాల్ చిట్కా అనేది నేను ఈరోజు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అది 100% అయితే కరెక్ట్గా ఉంటుంది. మీరందరూ కూడా దీన్ని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, జాజికాయ అంటేను. జాజికాయ చూసే ఉంటారు కదా. ఈ జాజికాయ తర్వాత దాల్చిన చెక్క అంటారు కదండి. ఈ దాల్చిన చెక్క ఇవి రెండు కూడా మనము రోల్ తెలుసు కదా ఫ్రెండ్స్. ఆ రోల్లో వేసి నున్నగా ఇవి రెండు కూడా పొడి కొట్టాలన్నమాట. బాగా పొడి అయ్యేంత వరకు నున్నగా పొడి దంచుకొని పక్కన పెట్టుకోవాలండి. మన ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, హెయిర్స్కి అప్లై చేస్తాం కదా. ఆ కోకోనట్ ఆయిల్ కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు వారానికి 3-4 టైమ్స్ కూడా దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా మంచిదేనండి. మీరు యూజ్ చేయాలనుకున్నప్పుడు మనం పొడి తయారు చేసుకొని ఒక డబ్బాలో నిల్వ పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేయాలనుకున్నప్పుడు మీరు కొద్దిగా పౌడరు ఒక గాజు బౌల్లోకి వేసుకొని కొబ్బరి ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ ఒక టీ స్పూన్ అంత కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకొని మనము ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్లై చేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ ఉంచుకున్న ప్రాబ్లం లేదండి. ఉంచుకున్న తర్వాత మనము చల్లని నీటితో ముఖం కడుక్కోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్. ఇట్లా వీక్లీ 3-4 టైమ్స్ చేస్తూ ఉండండి. ఈ మొంగు మచ్చలు అనేవి మనకి ఉండవు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ కూడా నా వీడియో మీకు అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రెండింగ్ ఉన్న యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.